హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటంటే మధ్యలో మనం ఆల్రెడీగా గత వీడియో పెట్టాం. అంటే మనకి ఈ మాస్ కాంక్రీట్ బిల్డింగ్‌కి వేసుకునే ముందు డ్రైన్ ప్లంబింగ్ అనేది ఎలా లైన్ చేసుకోవాలి? అంటే ఫౌండేషన్‌లో మనం మట్టేసిన తర్వాత ఎలాగా మనం ప్లంబింగ్ చేసుకునే వీడియో లేఅవుట్ చేశానన్నమాట. సో, మధ్యలో ఏంటంటే కొంచెం మెటీరియల్ అనేది రావడం ఇబ్బందయింది. అందువల్ల మీకు ఆ వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్, సారీ, తప్పు అనుకోకండి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియో అదే మనకి ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనేది ఆ వీడియో చేయడానికే సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తానండి. మనకి ఈ ప్లంబింగ్ టిప్ అనేది ఏంటంటే, ఈ మధ్యలో నేను ఒక బిల్డింగ్ అయితే చూస్తానికెళ్ళాను. సో, దాంట్లో ఏంటంటే మనకి ఆల్రెడీగా స్లాబ్ వాటం అనేది ఈశాన్యంకే మనకి వాటర్ అనేది ఉంటదనమాట. సో, మనకి కిచెన్‌లో డ్రైన్ పైప్ అనేది సింక్ కింద మనం నాన్ ట్రాప్ గాని, ఫ్లో ట్రాప్ అని ఇస్తాం కదా! సో, ఆ ఫ్లో ట్రాప్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, స్లాబ్ మీద అలా పెట్టేస్తున్నారండి. సో, ఇక్కడ నేను ఎళ్ళిన ఆ బిల్డింగ్‌లో ఏం జరిగిందంటే, సింక్ కింద పైపు దక్షిణానికి తీసుకొచ్చి, దక్షిణం నుంచి మళ్ళీ పడమరకు లాక్కొచ్చారనమాట. సో, స్లాబ్ ఏమవుతుందండి, మనకు ఏసిన పైప్‌కి స్లాబ్ అనేది చాలా రివర్స్‌గా ఉంటది వాటర్ అనేది. సో, మనకి ఎక్కడైతే పడమట్లో మనం అవుట్‌కేజ్ సైడ్‌కి మనం తీసుకొచ్చామో, అక్కడ మనం ఖాయం చేసుకొని స్పిట్ లెవెల్ ద్వారా మనకి అంటే పైకి లేపుకుంటా వాటర్‌ని లెవెల్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. వాటర్ మనకి పడమర వైపు వచ్చేలాగా. పడమర వైపులో మనకు బయటికి రావాలి కాబట్టి. సో, అప్పుడు ఏమవుతుందండి, పడమర వైపు స్టార్ట్ చేసుకొని, తూర్పు వైపు నుంచి మనం లెవెల్ చేసుకొని, తూర్పు నుంచి ఉత్తరానికి ఈ సింక్ అయితే ఉండడం జరుగుతుంది కదా! సో, అక్కడ కూడా మనం లెవెల్ చేసుకోవాలి. అలా ఎల్ షేప్ తిరిగినప్పుడు, నాన్ డ్రాప్ ఇచ్చినప్పుడు అంటే మన కిచెన్ దగ్గర బిళ్ళలుంటాయి కదా! నిలువు బిళ్ళలు. ఏదో బిళ్ళ పక్కన టీ అయితే ఇవ్వండి. టీ ఏసి అంటే ఎస్‌లో టీ ఇచ్చి, అలాగే ఎస్‌లో డమ్మీ అనమాట. లేదా ప్లగ్ డమ్మీ అని కూడా అంటున్నారు దాన్ని. ఆ డమ్మీ ఇవ్వడం జరిగింది. అంటే నాన్ డ్రాప్ వేస్తే గనక, నాన్ డ్రాప్ వేసే లైన్‌లో ఒక టీ ఏసి, ఒక ఎక్స్ట్రా డమ్మీ అయితే ఇవ్వండి. అలాగే మళ్ళీ పడమరకి ఎల్ షేప్ ఏసి, అంటే ఎల్ బెండ్ ఏసి మళ్ళీ పడమరకి తిప్పుతాం కదా! సో, ఆ పడమరకిలో కూడా ఒక టీ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. లేదు బయట డోర్ టీ ఉంటే ఇటు టీ అనేది అవసరంలా. అంటే తూర్పు నుంచి మనకు పడమర వైపు వస్తుంది కాబట్టి, బయట డోర్ బెండ్ గాని, డోర్ టీ గాని మనకి ఆప్షన్ ఉంటే గనక, ఈ తూర్పు పడమర లైన్‌లో టీ అయితే అవసరం లేదండి. సో, మనకి ఈ దక్షిణం నుంచి అంటే మనకి ఉత్తరానికి ఈ సింక్ కింద నడిపినప్పుడు మల్టీ ఫ్లో ట్రాప్ అయితే టీ కూడా అవసరం లేదండి. మనం ఆ డోర్ తీయంగానే మనకి ఊస పెట్టుకునే సౌలభ్యం అయితే ఉంటది మల్టీ ఫ్లో ట్రాప్‌లో. సో, నాన్ ట్రాప్‌లో అయితే అలా ఉండదన్నమాట. నాన్ ట్రాప్ వేస్తే కనుక ఖచ్చితంగా టీ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇదొచ్చి మనకి ఈ మధ్యన చాలా చోట్ల అంటే 2, 3 చోట్ల జరిగిందనమాట. సో, అలా ఎవరైనా వస్తే అంటే మనకి ఇలా ఎల్ షేప్ వచ్చి మళ్ళీ పడమర వైపు వస్తే గనక, ఈ జాగ్రత్త అయితే మన సబ్‌స్క్రైబర్లు అందరూ కూడా వహించవలసిందిగా కోరుచున్నాను. అందుకని ఈ వీడియో జరుగుతుంది. సో, ఈ వీడియో ఏంటంటే మనకి మామూలుగా అంటే ఒక లెక్క ప్రకారంగా మనం ఒక 2 రోజులకి ఒక వీడియో పెడతాం కదా! సో, ఆ లెక్క ప్రకారంగా మనం పెట్టడం కోసం ఈ వీడియో చేస్తాననమాట. నెక్స్ట్ అనేది మనకి ఆల్రెడీగా లేఅవుట్ ప్లాన్ ఇంతకు ముందు వీడియో చేశాం కదా! ఆ వీడియో ప్రకారం మనకి డ్రైన్ ప్లంబింగ్ అంతా మీకు ఎలా చేసాం, ఏంటి అన్నీ కూడా వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. బై ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం.